సార్ నమస్కారం, స్వాగతం. నమస్తే అండి. డాక్టర్ పివి రావు గారు, ఇప్పుడు అడగబోతున్న ప్రశ్న, అందరూ చక్కెరని విలన్ లా చేసేసారు. ఎలాగైతే బియ్యం మామూలు మన సోనా మసూరి బియ్యం విలన్ అయిపోయిందో, మన జీవితంలో చక్కెర చూస్తే విషం చూసినట్టు చూస్తున్నాం. చక్కెర ఉదాహరణకి మనకి సోడా కార్బొనేటెడ్ బెవరేజెస్ లో కూడా దాని శాతం ఎంత, దీనిపై అసలు ఎన్ని వీడియోలు చూశాను నేను కూడా, ఎంత మందితో మాట్లాడాను. ఇదిగో చక్కెర తీసుకొచ్చాను సార్. శుభకార్యం జరిగితే మన ఇంట్లో మీఠా కరోని ఇస్తున్నారు. ఇప్పుడు ఆ శుభకార్యం జరిగినప్పుడు వాళ్ళ పెళ్లిలో కూడా వాళ్ళు స్వీట్ తినలేని పరిస్థితికి చేరిపోయారు సార్. మనం షుగర్ జబ్బు అనే దానికి మనం తినే షుగర్కి సంబంధం లేదు. ఇది కేన్ షుగర్, ఇది చక్కెరలోంచి వచ్చిన షుగరు. ఇలాగే మనం ఇప్పుడు ఇందాక మీరు పానీయాల గురించి చెప్పి అడిగారు కదా, బెవరేజెస్లో వచ్చేదంతా కూడా కార్న్ షుగర్ అంటాం, ఫ్రక్టోజ్ షుగర్, హై కార్న్ ఫ్రక్టోజ్ సిరప్ అంటాం అనమాట. అంటే కోకో కోలా ఇలాంటి వాటిలో వాడేవి. అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ చక్కెరలో ఉన్నటువంటి షుగర్ ఇవన్నీ రక్తంలో గ్లూకోజ్ని పెంచుతాయి. కానీ రక్తంలో గ్లూకోజ్ వేరు, మనం తినేటువంటి ఆహారంలో ఉన్నటువంటి షుగర్లు వేరు. ప్రతిదాన్ని రక్తంలో ఇప్పుడు నేను షుగర్ తీసుకోగానే వెంటనే నోట్లోనే కరిగిపోయి రక్తంలోకి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. మనం తీసుకున్నటువంటి షుగర్ మీరు ఒక 10 గ్రాములు తిన్నారా, 20 గ్రాములు తిన్నా కూడా అది లోపల లివర్లోంచి, అంటే కాలేయంలోంచి దానికి సరిపోయిన పరిమాణంలో గ్లూకోజ్ని విడుదల చేస్తుంది. అంతేగాని మీరు నోట్లో తీసుకున్నటువంటి గ్లూకోజ్ మొత్తం కరిగిపోయి ఈసోఫాగస్ ద్వారా చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి పెద్ద ప్రేగుల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళడానికి 6 గంటలు పడుతుంది. కాబట్టి మీరు తీసుకున్నటువంటి షుగర్కి మీ రక్తంలో ఉన్నటువంటి షుగర్కి సంబంధం లేదు. కానీ అందుకే గంట తర్వాత 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేయమంటాం అనమాట. తిన్న తర్వాత వెంటనే రక్త పరీక్ష చేస్తే మీరు తిన్న ఆహారంలోని పిండి పదార్థం యొక్క ప్రభావం మీకు రక్తంలో తెలియదు. 2 గంటలైనా మినిమం ఉండాలి, 6 గంటలు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. కాబట్టి ప్రతిదాన్ని నేను తిన్నాను కాబట్టి నా రక్తంలో షుగర్ పెరిగిపోయింది, ఇప్పుడు CGMSలు వచ్చి కాఫీ తాగి వెంటనే షుగర్ ఎంత పెరిగిందని చూసుకుంటున్నాం కదా, పెరుగుతుంది. కానీ అది మీరు తిన్న షుగర్ కాదు, మీరు నోట్లో వేసుకున్న షుగర్కి సరి సమానమైన పాళ్లల్లో గ్లైకోజన్ పరగలగొట్టి కాలేయంలోంచి గ్లూకోజ్ రిలీజ్ చేస్తాం. వీడు ఎలాగో తినబోతున్నాడు, తిన్న గ్లూకోజ్ మనకు వస్తుంది కాబట్టి అది మనకి అధికం కాకుండా ఉండడానికి మన లోపల స్టోర్లో ఉన్నటువంటి గ్లూకోజ్ని అది రిలీజ్ చేస్తుంది అనమాట. అలా ఆలోచించుకోవాలి. ప్రతిదాన్ని కూడా డైరెక్ట్గా ఆలోచించకూడదు, ప్రతిదానికి ఇండైరెక్ట్గా ఆలోచించాలి. మీరు తిన్న అలాగే ఇప్పుడు మీరు షుగర్ ఒక 10 గ్రాముల షుగర్ తింటే ఎంత షుగర్ పెరుగుతుందో, సిగరెట్ తాగినా అంత షుగర్ పెరుగుతుంది. అంతే కదా. మరి అందులో షుగర్ లేదు కదా. ఇప్పుడు ఈ పాన్ పరాకులు తింటున్నారు, ఈ మసాలా పాన్ పరాకులు, అవి నోట్లో వేసుకున్నా షుగర్ పెరుగుతుంది, దాంట్లో షుగర్ లేదు కదా. అలాగే వేడి నీళ్లు తాగినా షుగర్ పెరుగుతుంది, వేడి నీళ్లు తాగితే పెరుగుతుంది, చన్నీళ్ళు తాగినా పెరుగుతుంది. అది లివర్ దాన్ని ఆలోచిస్తుంది. వీడు తీసుకునేటువంటి ఆహారాన్ని మనం జీర్ణం చేయడానికి జీర్ణక్రియకి సరిపోయినటువంటి గ్లూకోజ్, మరి శక్తిని రిలీజ్ చేయాలి కాబట్టి గ్లూకోజ్ రిలీజ్ చేస్తుందని లివర్ చాలా తెలివైన అవయవం శరీరంలో. కాలేయం మీరు చేయబోయే ప్రతి కార్యక్రమాన్ని అది ఊహిస్తుంది కూడా. మీరు తినకపోయినా మీ దగ్గర స్వీట్ వాసన వచ్చింది అనుకోండి, వీడు తినబోతున్నాడులే అని చెప్పి అది లోపల గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది. అలా వాసన వచ్చినా కూడా, మీరు తీపి వాసన వచ్చినా కూడా మీకు అక్కడ కాలేయంలో గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఇంట్లో అత్తగారులాగే సార్, చెప్పండి సార్. కాబట్టి అంత తొందరగా మనం ప్రతిదాన్ని మనం తీసుకున్నటువంటి ఆహారంతో పోల్చకుండా చేసుకోవాలి. గ్లూకోజ్ అనేది అది విష పదార్థం కాదు. ఇప్పుడు క్రియాటినిన్, యూరిక్ యాసిడ్ వాటిని విష పదార్థాలుగా చెప్పుకుంటాం, ఎందుకంటే మలిన పదార్థాలు అనమాట అవన్నీ. ఇది విష పదార్థం కాదు గ్లూకోజ్. మన శరీరంలో ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవాలి, ప్రపంచంలోనే అది మనం ఏ జంతువుని తీసుకున్న, ఇప్పుడు ఆవు, గేదె గడ్డి తింటాయి, దాన్ని కూడా గ్లూకోజ్ గా మార్చాల్సిందే శరీరం, అంతేగాని దాన్ని వేరే రూపంలో వాడలేదు. మీరు మాంసం, మరి సింహాలు, పులులు మాంసమే తింటాయి, దాన్ని కూడా గ్లూకోజ్ గా మార్చుకోవాలి, అంతేగాని ఆ ప్రోటీన్ డైరెక్ట్ గా అదేమి శక్తి రూపంలో. జంతువులకు డయాబెటీస్ వస్తుంది సార్. అన్ని జంతువులకి మనకి యానిమల్ డయాబెటీస్ అనేది మనకు అసలు తెలిసిన శాస్త్ర పరిజ్ఞానం అంతా కూడా మనకి వెటనరీ సైన్సెస్ నుంచి వచ్చింది. ప్రయోగాలని వాటి మీద ప్రయోగాలని వాళ్ళ ద్వారానే మనకి ఎంతో సైన్స్ అభిప్రాయం వచ్చింది అనమాట. ఈ పాయింట్ చాలా బాగుంది సార్. జంతువులు అంటే సింహం, పులి లాంటి జంతువులు కేవలం మాంసకృతులు తింటాయి, కానీ వాటికి కూడా డయాబెటీస్ వచ్చే పరిస్థితులు వస్తాయి. అంటే డయాబెటీస్ ఇస్ నాట్ ద ఫుడ్ అలోన్, ఇట్ ఈస్ ద వే యువర్ బాడీ ఇస్ ప్రాసెసింగ్ ద ఫుడ్. తప్పకుండా మేము మిమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తాం. మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి సరైన ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు అన్ని ఎక్స్ట్రీమ్స్ వచ్చేసాయి సార్, ఆ ఎక్స్ట్రీమ్స్ పక్కన పెట్టి మోడరేట్ అండ్ హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్ కోసం అడుగులు వేద్దాం. మీ నుంచి మేము మరింత సమాచారం తెలుసుకుంటాం ఎప్పటికప్పుడు. సో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం, మీరు అనుమతి ఇవ్వాలి మాకు. తప్పకుండా. డాక్టర్ పివి రావు గారు, వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్. నమస్కారం సార్. నమస్తే.